అయితే నేను BNSGOKUGREAT ఛానల్లో డాక్టర్ జోన్ వెర్నికోస్ అని చెప్పి ఫార్మర్ నాసా డైరెక్టర్ ఫర్ లైఫ్ సైన్సెస్ డివిజన్ అంటే చాలా పెద్ద ఆమె. అయితే ఆమెను ఇంటర్వ్యూ చేశాను, చాలా ఫన్గా మాట్లాడుకున్నాం. అయితే ఆమె చివరిలో ఒక ఎక్సర్సైజ్ చెప్పారు. దాని పేరు ఏంటంటే డెబ్రా రోస్ టెస్ట్. ఆ టెస్ట్ ప్రకారం మనం ఎంత ఫిట్గా ఉన్నాం, మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే డెబ్రా రోస్ అనే ఆమె ఎవరంటే కాలిఫోర్నియాలో ఏజింగ్ వెల్ సెంటర్ అని ఉంది, దానికి డైరెక్టర్ ఆమె. సో ఆమె కనిపెట్టిన ఎక్సర్సైజ్ ఇది. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే మామూలుగా ఇలా ఆర్మ్లెస్ చైర్స్ తీసుకోవాలి, అంటే ఇట్లా పెట్టుకోవడానికి చెయ్యి రెస్ట్ ఉంటుంది కదా, అది లేని చైర్స్ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అలాంటి లేకపోతే స్టూల్ మీద కూడా చేయొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కాళ్ళు ఇలా ఆనేస్తే కాళ్ళు అంటే ఈ ఫీట్ నేల మీద మన కాళ్ళు ఇలా ఆనాలి ఫ్లాట్గా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మరీ హైట్ స్టూల్ వేసుకోవడం అలా చేసుకోవద్దు, కరెక్ట్గా మీ పాదాలు అనేది నేల మీద కరెక్ట్గా ఇలా ఆనాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్లా చేయి పెట్టుకోవాలి, క్రాస్ ఇలా చేయి పెట్టుకొని ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు లెగాలి మీరు పైకి. ఏంటి స్ట్రైట్గా లెగాలి, స్ట్రైట్గా లెగిసి మళ్ళీ కూర్చోవాలి, స్ట్రైట్గా లెగిసి మళ్ళీ కూర్చోవాలి. అది కూడా ఏంటి ఇలా వంగిపోకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అయితే అట్లా లెగిసి కూర్చొని మీరు ఎన్నిసార్లు చేయగలరు అంటే 30 సెకండ్స్లో మీరు ఎంతసేపు చేయగలరో చూస్తే మీ లెవెల్స్ ఆఫ్ ఫిట్నెస్, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు మీరు అసలు ఈజీగా తెలుసుకోవచ్చు. సో 30 సెకండ్స్లో 9 to 14 టైమ్స్ కానీ చేస్తే లెగిసి కూర్చోండి, అంటే లెగిసి కూర్చున్నది 1, మళ్ళీ లెగిసి కూర్చున్నది 2, అట్లా స్ట్రైట్గా చేయటం అలా ఉంటుంది కదా, అలా 9 to 14 టైమ్స్లో చేస్తే అది యావరేజ్. ఓకే, ఒకవేళ 23 కన్నా ఎక్కువ టైమ్స్ అలా చేశారనుకోండి, మీరు చాలా యాక్టివ్గా ఉన్నట్టు, చాలా ఫిట్గా ఉన్నట్టు. అదే 9 కన్నా తక్కువ టైమ్స్ చేశారనుకోండి, మీకు ఎట్టి పరిస్థితిలో కొన్ని మంచి హ్యాబిట్స్ చేసుకోవాల్సిన అవసరం పడిందని మీనింగ్, అంత యాక్టివ్గా ఉన్నట్టు కాదు. సో ఒకసారి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే మామూలుగా మీరు కుర్చీలో కూర్చోండి, అది కూడా ఇట్లా ఇక్కడ ఆర్మ్ రెస్ట్ లేకుండా ఉండేది. సో ఇలా కూర్చొని స్ట్రైట్గా కూర్చొని చేతులు ఇలా పెట్టుకోండి, కాళ్ళు ఫ్లాట్గా నేల కానాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టుకొని లెగండి, లెగిసి కూర్చోండి 1, మళ్ళీ లేగండి 2, అలా 1 2 3 4 అట్లా ఎన్నిసార్లు చేయగలరో అదే మోస్ట్ ఇంపార్టెంట్. అలా మీరు 30 సెకండ్స్ లోపల ఎన్నిసార్లు చేస్తారో దాని ప్రకారం మీరు ఎంత ఫిట్గా ఉన్నారు, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు అని తెలుస్తుంది. ఒకవేళ మీరు యాక్టివ్గా లేరు అనుకున్నారు అనుకోండి, 9 కన్నా తక్కువ వస్తే మీరు ఏం చేయాలంటే మీరు 30 మినిట్స్ ఒకసారి గ్యారెంటీగా లెగిసి ఒక 30 సెకండ్స్ అని అటు ఇటు తిరగాలి, అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ 9 to 14 వచ్చిన వాళ్ళు కూడా కూల్ నేను చాలా యాక్టివ్గా ఉన్నానని అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ఇంకా పెరగడానికి ట్రై చేయాలి, 23 కన్నా మించడానికి ట్రై చేయాలి. అదే నేను చేస్తే మాత్రం మామూలుగా 27 ఆ రేంజ్లో వస్తూ ఉంటుంది. ప్లస్ నేను కూడా ఇంకా పెంచుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఒకటే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.